ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అన్నయ్య మా వదిన పిల్లలు అందరు ఉంటారు. ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటికి వచ్చామండి. నేను, నా హస్బెండ్, నా చిన్న కుమారుడు. రండి, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఒంగోలు. ఇది బాగుండిద్ది. చాలా రోజుల తర్వాత వచ్చాము. ఇదిగోండి, నేనే మా అన్నయ్య. హాయ్ ఫ్రెండ్స్. ఇందాక ఇప్పుడే వచ్చామండి. మా హస్బెండ్, అదిగోండి మా అమ్మగారు. అమ్మా దీర్ఘస్మంగళి బాబా. ఇదిగోండి మా ముద్దులు అమ్మ. ఇదిగో మా అన్నయ్య కూడా దండం అమ్మా ఇది మాట్లాడక ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు మాట్లాడకుండా ఉండను. సరే. ఒంగోలులో ప్రతి ఇంటి ముందు చెట్లు ఉంటాయండి. ఇక్కడ మందార చెట్టు, సన్నజాతి చెట్టు, ఇది కూడా మందార చెట్టు. మందార పూలు బాగా పోస్తాయండి. ఇదిగోండి మా అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు కూడా మందార చెట్లు ఉన్నాయి. ఇదే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడ కూడా మందార చెట్లు చాలా ఉన్నాయి. మందార పూలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. అసలు వీళ్ళు పూలు కొనుక్కోరు దేవుడికి, ఇక్కడ పూలే పెట్టేస్తారు. ఇదిగోండి, ఇది మందారం చెట్టు. అదిగోండి అక్కడ సన్నజాతి చెట్టు. ఈ ఒంగోలులో ప్రగతి నగర్లో ఉంటున్నారండి మా అన్నయ్య వాళ్ళు. అసలు ప్రతి ఇంటి ముందు మొక్కలు, చెట్లు. అసలు చక్కగా ఉందండి. పల్లెటూరు వాతావరణంలా ఉంది. అసలు స్వచ్ఛమైన గాలి, పొల్యూట్ లేదు, కాలుష్యం లేదు, బండ్లు గిండ్లు వెళ్ళటం లేదు. చాలా స్వచ్ఛంగా ఉంది. ప్రతి ఇంటి ముందు ఒంగోలులో గోరింటాకు చెట్టు ఉంటుందండి. వీళ్ళు అసలు గోరింటాకు కొనుక్కోరంట. ఎప్పుడు ఎవరింటి ముందు గోరింటాకు చెట్టు ఉండిద్దో కోసుకుంటారంట. ప్రగతి నగర్లో మా అన్నయ్య వాళ్ళు ఉండేది, అక్కడ గురించి చెప్తున్నా. మేము వచ్చామని మా అమ్మ ఎన్ని రకాల వెరైటీస్ చేశారో చూడండి. మా అమ్మ, మా అన్నయ్య, పిల్లలు కష్టపడి ఎన్ని చేశారు. ఇదిగో ఇది బంగాళదుంప, ఇది పప్పుచారు, ఇదిగోండి ఆనియన్స్ ఫ్రై, ఇది వెజ్ కర్రీస్, ఇవి నాన్ వెజ్, మటన్ ఫ్రై, మటన్ కర్రీ, చేపల ఫ్రై. చేపలు కూడా ఒక్క ముళ్ళు కూడా లేకుండా ఉన్న చేప మా అన్నయ్య తీసుకొచ్చాడండి. చాలా టేస్టీగా ఉంది. మధ్యాహ్నం మేము తిన్నాము, చాలా బాగుంది. మళ్ళీ పెరుగన్నంలోకి మామిడికాయలు, ఇవన్నీ మా కోసం తెచ్చారండి మా పుట్టింటోళ్ళు. మా బాబు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు బాలాట ఆడుతున్నారు ఒంగోలులో. బాలు కాలలో. ఇదిగోండి ఏమేనండి మా వదిన. అయ్యో, మా వదినకి నాకు ఎప్పుడు డిస్టర్బెన్సెస్ రావాలా. పెళ్ళై 30 ఏళ్ళు అయింది. మా పెళ్ళయి, మీ పెళ్ళయి ఎన్ని ఏళ్ళు అయింది వదిన? 20 ఏళ్ళు. మీ పెళ్ళయి 20 ఏళ్ళు అయిందంట. మేము ఎప్పుడు ఒక మాట కూడా అనుకోని ఎరగం. ఏదన్నా వస్తే మా అన్నయ్య మా అమ్మతో వచ్చింది తప్ప మా వదినతో రాదు.